సిఎస్కే ఫ్యాన్స్ హౌ ఇస్ ద జోష్? మరి మీ సీజన్ మీద ఇంకా నమ్మకం ఉందా, లేకపోతే నెక్స్ట్ సీజన్కి ప్లానింగ్ ఇప్పటి నుంచే చేస్తున్నారా? ఎందుకో ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాటలు కూడా రావట్లేదు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిఎస్కే సీజన్ స్టార్ట్ అవడంతోటే సీజన్ అయిపోయింది. మీరు గెలిచి అనొచ్చు ఒక మాట, పోనీ పర్లేదు. మీరు ఓడిపోయి ఎందుకు రానాడు? ఓడిపోయిన విధానం తెలిసిపోద్ది, బ్యాటింగ్ ఆడిన విధానంతో తెలిసిపోద్ది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా వాడు ఒకడు సిఎస్కే ఫ్యాను, అన్న ఈసారి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అన్నాడు 300, సిఎస్కే కొడుతుంది చూడన్నా అన్నాడు మా వాడు ఒకడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. బ్రో ఒక్క మ్యాచ్ బ్రో అయింది, ఎందుకంత కంగారు ఓడిపోతున్నావు? ఏదో వెళ్ళి వర్షం పడింది, పిచ్ అనుకున్నట్టుగా జనరల్ గా గౌహటిలో ఇప్పుడు బ్యాటింగ్ వికెట్ ఉంటది, అలాంటి బ్యాటింగ్ వికెట్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తే వర్షం వల్ల బౌన్స్ ఎక్కువగా ఉండడం, బాల్ ఆగి రావడం, ధోని లేడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇవన్నీ రీజన్స్ చెప్పకు. వర్షం పడింది, ఎండగొట్టింది, మంచు పడింది, డ్యూ వచ్చింది, ఇవన్నీ లూజర్ చెప్పే రీజన్స్ ఇవన్నీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను సీజన్ ముందే చెప్పిన, అరే ఈ సీజన్ సంజు శాంసన్ ఆడాడురా, ఎక్కువ రన్స్ కొట్టాడురా, ఫ్లాప్ అవుతారా అన్న. ఏమన్నాడు మన భయ్య? ఏమన్నాడు సిఎస్కే భయ్య? సంజు ఫామ్ లో ఉన్నారా, చాలా చూసుకుంటూ ఆడుతున్నారా, సంజు ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుందిరా క్రీజ్ దగ్గర అని చాలా డైలాగులు వేసిండు. ఓకే, నో యూస్. వాడు విండండి. మళ్ళా చెప్తున్నా, ఒక్క మ్యాచ్ అయింది. సంజు పక్కా చూసుకో, సీజన్ ఎండ్ అయ్యే టైం కి టాప్ 5 రన్ గెటర్స్ లో లేకపోతే అడుగు, గుర్తుపెట్టుకో. ఒక మ్యాచ్ కి నువ్వు ఏదో పెద్ద రెచ్చిపోతున్నావు కదా. ఇది గుర్తుపెట్టుకోండి గైస్, సంజు శాంసన్ టాప్ 5 రన్ గెటర్స్ లో ఉంటాడంట ఈ సీజన్. సంజు రైవల్రీ అగైనెస్ట్ ఆర్ఆర్ చూస్తారు అనుకున్నారు, కానీ జడేజా రైవల్రీ అగైనెస్ట్ సిఎస్కే చూసారు. మళ్ళీ వేస్తాడు. ఓకే, హ్యాపీయా ఇప్పుడు నువ్వు? చాలా హ్యాపీ, నేను హ్యాపీ. నిన్న పాప సన్ రైజ్ ఓడిపోయినప్పుడు మా నెట్ హండ్రెడ్ అని ఎంత బాధపడ్డాడు నిఖిల్ బ్రో. ఇప్పుడు ఎంత బాధపడాలో నువ్వు. -4.1 నెట్ రన్ రేట్. ఫస్ట్ మ్యాచ్ లో బాధపడక, ఇంకా 13 మ్యాచ్లు ఉన్నాయి. బాధలేదు, మామూలు కంబ్యాక్ ఇస్తారు, ఏం పర్లా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. సిఎస్కే ఫ్యాన్స్ హౌ ఇస్ ద జోష్? మరి మీ సీజన్ మీద ఇంకా నమ్మకం ఉందా, లేకపోతే నెక్స్ట్ సీజన్కి ప్లానింగ్ ఇప్పటి నుంచే చేస్తున్నారా? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. అరే ప్రతి టీంకి పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినా 200 కొట్టడం ఈజీ కదరా, ప్రతి టీంకి సాధ్యం కాదు. ఓన్లీ ఒక టీమే కొడుతుంది అట్లా, పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినా 200. మీరు బ్యాటింగ్ చేసి మ్యాచ్లు గెలిచేస్తావు అనే మూఢనమ్మకం నుంచి బయటకు వస్తే గానీ మ్యాచ్లు గెలవర్రా. బ్యాటింగ్ తోటి గెలవర్రా, రన్స్ కొడితే గెలవర్రా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. రన్స్ కొడితే గెలవలేరంటే ఇప్పుడు 127 రన్స్ కొట్టి సిఎస్కే మ్యాచ్ గెలిచింది ఇవాళ. మేము గెలవాలి, మీరు గెలవాలి, అదే అంటున్నా నేను. మీరు మ్యాచ్ గెలిచినట్టు మాట్లాడుతున్నావు కదా. నా పాయింట్ అది కాదు. 200 కొట్టి 15 ఓవర్లో కొట్టించుకున్నారు, ఏం ఉపయోగం చెప్పు? మీరు 250 కొట్టిన ఓడిపోయేవాళ్ళు, అంటే మీరు ఎంత కొట్టిన ఓడిపోతారు. అది వదిలిపెట్టు, 3 వికెట్లు పవర్ ప్లేలో పోయినా మీరు 200 కొట్టగలుగుతారా? అట్లీస్ట్ డిఫెండ్ అట్లీస్ట్ బౌలింగ్ కి అరే ఛాన్స్ ఉంది 200 కొడితే అనే స్కోర్ కొట్టగలుగుతారా మీరు? అది చెప్పు. లీగ్ ఎండ్ అయ్యే లోపు, లైక్ క్వాలిఫైర్ స్టార్ట్ అయ్యే లోపు మీకంటే పైన ఉంటుంది, చూసుకో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది ఒకే మాటతో క్లోజ్ చేస్తాడు. మీకంటే అంటే సన్ రైజ్ కంటే కదా, సన్ రైజర్స్ కంటే చూసుకుందాం.